పాడి పంటలు ఛానల్ని చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం చేపల పరిశుభ్రత నిర్వహణ. నా పేరు జి ప్రవీణ్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విజయవాడలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్కూరులో ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్నాను అండి. ఈరోజు మనం చేపల పరిశుభ్రత నిర్వహణ గురించి డిస్కస్ చేద్దాం. చేపల పరిశుభ్రత మన చుట్టుపక్కల పరిసరాలు మనం నీట్గా పెట్టుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా చేపల విషయంలోకి వస్తే కూడా మనం చేసే ప్రతి ఒక్క చర్యల వల్ల మనం చేపల యొక్క శుభ్రతని మనం చూసుకోవచ్చు. అసలు చేపలు పరిశ్రమలో పరిశుభ్రత పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు సురక్షితమైన ఆహారం దొరుకుతుంది. అదేవిధంగా మెరుగైన నాణ్యత ఉంటుంది. చేపల యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మన తీసుకునే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడి నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు డబ్బులు కూడా ఆదా వస్తాయి. మనం ఎటువంటి రోగాలు చేయకుండా మనం కాపాడుకోవచ్చు. మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించుకొని మనం చుట్టుపక్కల ఉన్న మత్స్యరంగంలో చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ అంటే చేపలని మనం పెంచేటప్పుడు మంచి పద్ధతులు పాటించాలి. తర్వాత మళ్ళీ వాటిని పెంచిన తర్వాత అక్కడి నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్తాం, అంటే మార్కెట్కి తీసుకొస్తాం. చేపలు పట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు మనం చేపలని కానీ ఐస్లో పెట్టకుండా మామూలుగా బయట తీసుకొని వస్తే అవి చెడిపోతాయి. అది చెడిపోవడం వల్ల ఆదాయం తగ్గిపోతుంది, చేపలని ఎవరు కొనరు. అదేవిధంగా తీసుకొచ్చేటప్పుడు కూడా మంచి ఎట్లా పడితే అట్లా పడేయకుండా నీట్గా తీసుకొచ్చి ఇస్తే అక్కడ మళ్ళీ మార్కెట్లో కూడా అమ్మేటప్పుడు పరిశుభ్రంగా ఉండే వాతావరణంలో పెట్టుకొని చేస్తే మీకు ఆదాయం పెరుగుతుంది. తర్వాత మనం కనుక చూస్తే మనం పరిశుభ్రంగా కనుక పెట్టుకుంటే మనకు మంచి రుచికరమైన ఆహారం దొరుకుతుంది. రుచికరమైన అంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం. పరిశుభ్రత నిర్వహించకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరుగుతాయి. కాబట్టి మనం ఇవన్నీ చూసుకోవాలి. అది ముఖ్యంగా అసలు వీటిలో అంటే పరిశుభ్రత నిర్వహణలో ఏవేవి చూసుకోవాలి. ముఖ్యంగా మనం చేపలని కడిగేటప్పుడు కలుషితమైన నీళ్ళు తీసుకొని మనం చేపలను కడిగామనుకోండి, చేపలు చెడిపోతాయి. అదేవిధంగా ఆ చేపలు కలుషితమైన నీళ్లతో కడిగిన చేపల్ని తిన్న వాళ్ళకి అనారోగ్య పాలవుతారు. దాని తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రథమంగా చేపలు పండించేటప్పుడు అనగా ఆక్వాకల్చర్ చేసేటప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అంటే వ్యవసాయానికి సంబంధించినవి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం వ్యవసాయంలో కొన్ని కెమికల్స్ని వాడతాం. అవి ఏం చేస్తాయంటే అవి మన పాండ్లోకి రావడం వల్ల మన చేపలు చచ్చిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కంటామినేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి అట్లా లేకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం మన పాండ్ యొక్క చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అదే కాకుండా మనం వాడే వలలు కానీ పాత్రలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని శుభ్రంగా ఉండే వాటిని మాత్రమే మనం వాడుకోవడం వల్ల మనం మన పాండ్ని సురక్షితంగా పెట్టుకోగలుగుతాం. అదేవిధంగా చేపల్ని అప్పుడప్పుడు శాంప్లింగ్ చేయడం కానీ అట్లా ఇట్లా చేస్తున్నప్పుడు కూడా మనం ఈ వలలు ఇవన్నీ శుభ్రమైన అంటే వాటిని కడిగి దాని తర్వాతే వాటిని వాడాలి. అదేవిధంగా వీటిలో కల్చర్లో వాడే ఫీడ్ ఏదైతే ఉందో అది కూడా చక్కటి ప్రదేశంలో మనం పెట్టి వాటిని అవసరమైనప్పుడు మనం పాండ్లో వేయడం అట్లా చేసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక సైజు వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేస్తాం. చేపలు పట్టేటప్పుడు కూడా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏంటంటే మనం ఎప్పుడైనా సరే చల్లటి వాతావరణంలో మనం చేపలు పట్టుకోవాలి. చేపలు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుందంటే చేపల్లో సూక్ష్మజీవులు పెరిగి చేపల్లో యొక్క పోషకాలని ఉపయోగించుకొని అవి బాగా వృద్ధి చెందుతాయి. అవి వృద్ధి చెంది మనకున్న చేపల్ని అవి చెడిపోయేటట్టు చేస్తాయి. దాని తర్వాత చేపలు పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటిని కడిగి వెంటనే మనం ఐస్లో పెట్టడానికి చూస్తాం. ఐస్లో పెట్టినప్పుడు దాదాపు 0 డిగ్రీల దాకా మనం ఉష్ణోగ్రతని మనం తెస్తున్నాం. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకి మనం తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఎంజైమ్స్ కానీ ఈ సూక్ష్మజీవులు ఒకవేళ వ్యాధులు కలిగించేటివి కానీ లేకపోతే చేపలని చెడిపోయేటట్టు చేసే వాటిని కూడా ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గుతాయి అన్నమాట. ఇవి తగ్గడం వల్ల చేప యొక్క పోషకాలు అట్లాగే ఉంటాయి. ప్లస్ చేపని మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
కనుకనే చేపలను పట్టేటప్పుడు ఉదయాన్నే అంటే ఎండ లేకుండా లేదా సాయంకాలం పూటలో మనం హార్వెస్ట్ చేసుకొని వాటిని వెంటనే శుభ్రమైన నీళ్ళతో మనం కడుక్కొని దాని తర్వాత వాటిని ఐస్లో వెంటనే పెట్టాలి. పెట్టిన తర్వాత వాటిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాటిని ఇన్సులేటెడ్ కంటైనర్స్ అని చెప్పేసి ట్రక్కుల్లాగా ఉంటాయన్నమాట. వాటిల్లో మనం తరలించాలి. తర్వాత ఆక్వాకల్చర్లో వచ్చేసి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఒక వ్యక్తి పాండ్లోకి ఎంటర్ అవుతున్నాడంటే అతను తన యొక్క చేతులు కాళ్ళు వాటిని కడుక్కొని అతను శుభ్రంగా ఉండి ఆ యాక్టివిటీ చేయాలి. అదేవిధంగా మనం ఈ పాండ్లో చాలా రకాలైనటువంటి వస్తువులు వాడుతూ ఉంటాం. వాటిని వాడే ముందు వాడిన తర్వాత మనం నీట్గా వాటిని కడుక్కోవాలి. అదేవిధంగా కల్చర్ చేసేటప్పుడు కూడా ఒకవేళ ఏదైనా గాజు ముక్క చేపల్లోకి వచ్చింది, అదేవిధంగా ఏదైనా సీలలు కానీ ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా షార్ప్గా ఉండే ఇట్లాంటివి ఉంటే ఏమవుతాయి అంటే అవి మనుషులు తిన్నప్పుడు చాలా హానికి చేస్తాయి. అదేవిధంగా కెమికల్స్ పట్టేటప్పుడు మనం ఏం చూసుకోవాలంటే కలుషితమైన వాతావరణంలో చేపల్ని మనం పట్టకూడదు. పట్టడం వల్ల మనం ఆ చేపలు తిన్న తర్వాత చాలా అనారోగ్యాల పాలవుతాం. దాని తర్వాత చేపలు పట్టిన తర్వాత అసలు ఏం చేయాలి? చేపలు పట్టిన వెంటనే వాటిని చల్లపరచాలి, అంటే ఐస్లో పెట్టాలి. దానికి ముందు ఇప్పుడు మనం చేపలు పట్టేటప్పుడు ఒత్తిడి గురి కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా వలల ద్వారా కానీ ఏదో ఒక ద్వారా కానీ చేపలకి ఎటువంటి గాయాలు తగలకూడదు. ఒకవేళ అది గాయం కానీ తగిలితే చేపలు త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా చేపలని వీలైనంత త్వరగా మనం ఐస్లో పెట్టాలి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే చేపలని డీహెడ్డింగ్ చేస్తామన్నమాట. అంటే వాటి యొక్క తలకాయల కాడి నుంచి చిన్న కట్ ఇచ్చి వాటిలోంచి ఉన్న రక్తాన్ని కిందకు వచ్చేసేటట్టు మనం చూస్తాం. అది ఎందువల్ల చేస్తామంటే కొన్నిసార్లు ట్యూనా లాంటి చేపల్లో ఏమవుతుందంటే ఇవి రంగు మారిపోవడం, మళ్ళీ చెడిపోవడం, హాని కలిగించే పెప్టైడ్స్ కానీ అట్లాంటివి ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి వాటిని నివారించడానికే మనం కొన్నిసార్లు డీహెడ్డింగ్ చేసి దాని యొక్క రక్తాన్ని మనం తీసేస్తాం. అదేవిధంగా పేగులు, మొప్పలు ఇవన్నీ తీసేస్తామన్నమాట. ఎందుకు ఈ పేగులు ఇవన్నీ తీసేయాలి అంటే మన చేపల్లో చూసిన భాగాల్లో ఈ పేగులు, మొప్పలులో ఎక్కువ శాతం సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కువ శాతం సూక్ష్మజీవులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు చేపలు పట్టిన తర్వాత దానికి ఎటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉండదు. కాబట్టి అవి త్వరగా చెడిపోయే దానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చేపల్ని ఎప్పుడైనా సరే మనం పట్టాలి అనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఒత్తిడి లేకుండా, దాని తర్వాత వాటికి ఎటువంటి గాయం కాకుండా, తర్వాత వాటిని వెంటనే ఐస్ చేసేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత ఐస్ చేసేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాలి. సరిపోయినంత ఐస్ మనం యాడ్ చేయాలి. దాని తర్వాత ఐస్లో వేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద ఐసులు కాకుండా చిన్న చిన్న ఐసులు మనం వేసేటట్టు చూడాలి. మళ్ళీ ఇంకొకటి ఐస్ తయారీ చేసేటప్పుడు మంచి నీళ్లు, అంటే కలుషితమైన నీళ్లు కాకుండా మంచి నీళ్లతో మనం ఐస్ తయారు చేసి దాన్నే మనం వాడాలి. ఈ విధంగా చేస్తే మనకు ఇది చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కాబట్టి దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు, అంటే దాన్ని ఎక్కువ రోజులు మనం భద్రపరచుకోవచ్చు. దాంతోపాటు దాని యొక్క పోషకాలని మనం అట్లాగే ఉంచుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం చేపల పరిశ్రమలో నిర్వహణ అనేది నీట్గా చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.